ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అతను చెప్పేది నిజమేనా? అతని భార్య పేరు శ్రవంతియా? అవును సార్, నిజమే. మరి ఆ శ్రవంతి ఏమైంది? చనిపోయింది సార్. వాట్? చనిపోయిందా? అవును సార్. ఈ రిషిబాబే దహన సంస్కారాలు కూడా దగ్గరుండి చేశాడు సార్. కానీ ఏమైందో ఏంటో తెలియదు. మళ్ళీ 3 నెలల తర్వాత నా దగ్గరకు వచ్చి నేను శ్రవంతి విషయంలో తప్పు చేశాను, తనకి ఎలాగైనా క్షమాపణ చెప్పాలన్నాడు సార్. అతని పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు సార్. మానసికంగా దెబ్బతిన్నాడనిపించింది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రిషి, ఇలారా. సార్, కోటయ్య అంతా చెప్పావా? చెప్పాళ్లే. సరే కోటయ్య, ఇతని మాటలు నమ్మి నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. కానిస్టేబుల్ సార్, ఈ ఋషి బంధువులు కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. వాళ్ళ అడ్రస్ తెలుసుకుని ఇతను వాళ్ళ దగ్గరకు పంపించు. అలాగే సార్. కోటయ్య, నువ్వేళ్ళు. కోటయ్య, శ్రవంతి నా భార్య అని చెప్పలేదా? అవును బాబు, నీ భార్య శ్రవంతే. కాదని ఎవరన్నారు? కానీ ఆవిడ చనిపోయింది కదా. లేదు కోటయ్య, తను బతికే ఉంది. నేను కళ్ళారా చూశాను. స్టాప్ ఇట్. వీడు గొడవ భరించలేకపోతున్నాం. తీసుకెళ్లి కాసేపు సెల్లో వేయండి. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, నా మాట వినండి ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్.